జై గారు సార్ ఒక్క నిమిషం. మీ అంటే మీరు ఇందాక నుంచి లెగసీ అది ఈ ఇంట్రెస్ట్ నేనేం భయపడట్లేదు, నాకు అంత ఇదేం లేదు టెన్షన్ అంటున్నారు కదా. అంటే క్వశ్చన్ అని కాదు, ఒక రెండు విషయాలు. ఒకటి, మీ ఫాదరు సామ్రాట్ సినిమా ఫస్ట్ సినిమా రిలీజు, బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ 8 షోస్ కంటిన్యూ 24 అవర్స్ ఆడారు చాలా సెంటర్స్లో ఫస్ట్ డే రోజున. నాకు తెలిసి ఇంకా ఏ సినిమా కూడా కంటిన్యూగా 8 షోలు అంటే 24 గంటలు ఆ సినిమా ఆడుతూనే ఉన్నారు. అంటే అంత కృష్ణ గారి ఇమేజ్ పీక్ ఉన్న స్టేజ్లో మీ ఫాదర్ వచ్చారు. ఆయన మీద అంత ఇది వచ్చేసింది ఎక్స్పెక్టేషన్. ఆ తర్వాత అంటే మీ విషయంలో మీరు కొంత లక్కీ ఏంటంటే, మీ బాబాయ్ గారు మీ మీదకి రావాల్సిన ప్రెషర్ని ఆయన ఆల్రెడీ కొంత తీసుకున్నారు. బట్ ఏంటంటే ఆయన వచ్చి 25 ఇయర్స్ అయింది, మళ్ళీ ఆ తర్వాత ఫ్యామిలీ నుంచి మళ్ళీ మీరు వస్తున్నారు. అంటే మీరు పైకి చెప్తున్నారు నా మీద ప్రెషర్ లేదు, నాకు భయం లేదని, బట్ ఉందని నేనైతే ఫీల్ అవుతున్నాను. ఇంకొకటి, కృష్ణ గారి అభిమానం విషయంలో ఏదైనా సినిమా బాగపోతే మిగతా హీరోల అభిమానులు ఎవరైనా బాగుందో బాగాలేదో కొంత గ్యాప్ తీసుకుని 2 రోజులకు 3 రోజులకో మిగతా అంతా అనలైజ్ చేసుకుని చెప్తారు. కానీ కృష్ణ గారి అభిమానులు అలా ఉండదు. ఫస్ట్ షో బయటికి రాగానే బాగుంటే బాగుంది అంటారు, లేకపోతే పోయిందే మన సినిమా అంటారు. అది తాతగారు కూడా అలాగే చెప్తారు. పోగానే ఫస్ట్ షోకి రిజల్ట్ ఇచ్చేది ఆయన, ఫ్యాన్స్ కూడా బయటికి రాగానే అలాగే చెప్తారు. ఆ విషయంలో కొద్దిగా ఏమైనా టెన్షన్ ఉందా మీకు? అంటే ఫ్యాన్స్ అంత కరెక్ట్గా ఉంటారు, పర్ఫెక్ట్గా ఉంటారని చెప్తాను అంతే. యాక్చువల్లీ నేను లెగసీ గురించి ఆలోచించలేదంటే వాట్ ఐ మీన్ బై సేయింగ్ దట్ ఈస్, లెగసీ అనేది ఫర్ మీ ఈజ్ అ మ్యాసివ్ రెస్పాన్సిబిలిటీ. కానీ ఇప్పుడు నేను మీకు చెప్తే, నేను ఇప్పుడు కృష్ణ గారు, మహేష్ బాబు గారు తర్వాత నేనంటే ఇట్స్ నాట్ రైట్ అనేది ఇట్స్ వాట్ ఐ మీన్. ఎందుకంటే నేను ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సిన చాలా ఉంది, నేను ఇంకా చాలా సినిమాలు చేయాలి, చాలా క్యారెక్టర్లు చేయాలి. సో ఐ థింక్ రైట్ నో ఐ డోంట్ వాంట్ టు సే ఇప్పుడు అంటే నేను వచ్చేసాను ఇంకా నేనే నెక్స్ట్ సూపర్ స్టార్ అని. ఐ థింక్ దట్స్ నాట్ ఫేర్. సో దట్ ఈస్ వాట్ ఐ మెంట్. ఇప్పుడు ఘట్టంనేని లెగసీ ఆర్ ఘట్టంనేని ఫ్యాన్స్ అందరూ నాకు ఆల్రెడీ చాలా, అంటే నేను ఫస్ట్ సినిమా ఏమీ చేయకపోయినా కూడా నాకు ఆల్రెడీ చాలా అంటే ప్రేమ అభిమానం చూపిస్తున్నారు. సో ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టాలి. దట్ ఈస్ మై మెయిన్ థింగ్. సో ద ఓన్లీ వే ఐ కెన్ డూ దట్ ఎనీవేస్ ఈజ్ టు డూ గుడ్ మూవీస్ అండ్ గుడ్ క్యారెక్టర్స్. సో నా మీద నాకు ఆల్రెడీ నాకు ఇన్బిల్ట్ ప్రెషర్ ఉంది, విచ్ ఐ వాంట్ టు డూ గుడ్ మూవీస్ ఎనీవేస్. సో నాకు ఆ ప్రెషర్ అనేది ఇట్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ సపోర్ట్. సో దట్ ఈస్ వాట్ ఐ మెంట్. అండ్ లెగసీ గురించి ఆలోచించట్లేదంటే ఐ డోంట్ మీన్ ఇన్ దట్ వే.